జయ జగదంబే. శశికళ గారికి నిన్న ఆ పూనకం గురించి చెప్తా అని చెప్పాను. గారు అన్నదండి అమ్మాయి. సరే, విషయం ఏంటంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒకలాంటి బరువు, ఒక భావం, ఏదో మామూలుగా లేనట్టుగా అటువంటి భావం కలుగుతుంది. ఒక ఉద్విగ్నత. ఇది పూనకమేమో, పూనకం కూడా ఇలాగే ఉంటుందా? మొత్తానికి ఎగ్జాక్ట్గా ఇవే క్వశ్చన్స్ కాదు కానీ భావం అదే. ఈ అమ్మాయికి ఆ గుడిలో ఉన్నప్పుడు ఆ దేవి యొక్క ఉనికి అనుభూతిలోకి వస్తుంది. ఇది ఆవిడ అనుభవం. ఈ పూనకాలు ఎలా ఉంటాయంటే ఎక్కువసార్లు అంటే దుర్గా వెంకటేశ్వర స్వామి వాళ్ళు వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఎక్కువ గ్రామ దేవతలు. ఆ దేవతకి మానసికంగా, భావపరంగా అంటే ఎమోషనల్గా వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. కనెక్ట్ అయినప్పుడు ఆ దేవత వేళ్ళ ద్వారా పలకడం జరుగుతుంది. సో ఫార్ సో గుడ్, బాగానే ఉంది. ఒక గ్రామ దేవత అలా చేస్తుంది. అప్పుడు కూడా ఈ శరీరాలు తట్టుకోవడం కష్టం అవుతుంది. చాలా తర్వాత ఒళ్ళు నొప్పులు, ఇంకా వేరే ఇబ్బందులు, తలపోట్లు, ఏ పని చేయలేకపోవడాలు ఇంతవరకు ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఆ దేవి వీళ్ళ శరీరాన్ని ఉపయోగించుకుని మాట్లాడుతుంది. ఇది గ్రామదేవతకి అయితే అవును. ఇంకో దుర్గో, ఒక వెంకటేశ్వర స్వామి, మరో దేవత ఎవరన్నా ఇలా జరిగే అవకాశాలు తక్కువ. వెంటనే పలానా వాళ్ళకి మా పిన్ని గారి వెంకటేశ్వర స్వామి వస్తాడు శనివారం నాడు, అయితే ఇది అబద్ధం అంటారా? ఇందులోకి వెళ్ళిపోకండి. ఇంకా నేను పూర్తి చేయలేదు. మీకు పూర్వం ఒక కొద్ది వీడియోల క్రితమే నేను చెప్పాను, దుర్గమ్మతో ఒకసారి ఏదో మాటల సందర్భంలో అమ్మ ముందు ఒకానొక కాంతిలో కనిపించింది, తర్వాత కాస్త కాంతి తక్కువగా ఉంది. మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను, అంటే కంటెక్స్ట్ తెలియడం కోసం. నేను ఆమెను అడిగాను, అమ్మ ఏమీ ఇందాక దగ్గరగా ఉన్నావా, ఇప్పుడు దూరంగా ఉన్నావా, ఏమైంది అని. లేదురా ఇప్పుడే దగ్గరగా ఉన్నాను. మరి ఎందుకమ్మా కాంతి తగ్గింది? నీ ఆయుధాలు అన్నీ కాంతి తగ్గాయి ఇందాకంటే. అప్పుడు నువ్వు నన్ను వేరే తలంలో ఉండి నేను నీకు దర్శనం ఇచ్చాను, ఇప్పుడు మరి కాస్త దగ్గరికి వచ్చాను, కాంతి తగ్గించుకున్నాను నాన్న అంది. అయితే ఇప్పుడు దగ్గర ప్రత్యక్షత అంటే ఎదుర్కొండా ఉండరు ఎటే అమ్మా అన్నాను. ఉండర్రా అంది. ఉండర్రా ఎందుకుండరు? ఒక్క ఆయుధం, గదో చక్రమో మరొకటో ఒక్క ఆయుధం భూమి మీదకి వస్తే సంపూర్ణమైనటువంటి తన స్థితిలో, తన చైతన్యంలో ఆ ఆయుధం ఒక్కటి వస్తే భూమి మీదకి భూమి విచ్ఛిన్నమవుతుంది. తట్టుకోలేదు నాన్న. ఇంక నేను రావడం బట్టి మాట రాను. నువ్వు చూసావు, ఇంకోళ్ళు ఎవరో చూశారు, నేను మాట్లాడాను, అవును, అదేం భ్రమకారక్కర్లేదు. వేరే తలంలో ఉండి అక్కడి నుంచి నీకు దర్శనం ఇవ్వగలనుగా, నువ్వు నన్ను చూడగలవుగా. నేను దర్శనమిస్తే ఎందుకు చూడలేరురా? చూస్తారు. అయితే ఇన్ ద సేమ్ బ్రెత్ ఇంకొకటి కూడా నేను మీకు చెప్పాను, ఎక్కువసార్లు మూలదేవత కాకుండా పరివార దేవతలు అమ్మ రూపంలో, ఒక్కొక్కసారి మహాత్ములు
యోగులు కూడా అమ్మ రూపాన్ని తీసుకుని దర్శనమిస్తారు. దుష్ట శక్తులు కూడా ఇస్తాయి అమ్మ రూపంలో, లేదా ఈ రూపంలో. అయితే సాధకుడి యొక్క తీవ్రతను బట్టి, అతని తపశ్చర్య యొక్క తీవ్రతను బట్టి అలాంటివి దగ్గర రాకుండా ఉంటాయి. రెండు కొంత గురువుల రక్షణ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరి వెంకటేశ్వర స్వామి లేకపోతే దుర్గమ్మో శుక్రవారం నాడో శనివారం నాడో కనిపించడం, అంటే వాళ్ళ మీదకి రావడం, సమాధానం చెప్పడం 99.9% ఎవరన్నా యోగి కానీ, ఎవరన్నా మహాత్ముడు కానీ, లేదా ఆయన లేదా ఆవిడ పరివార దేవతలు కానీ ఈ పని చేస్తారు. అయ్యో అయితే మాకు స్వామి గారిని రావట్లేదా మా మీదకి? రాడు. కష్టపెట్టుకున్నా అంతే, రాడు. వస్తే తట్టుకోలేరు, తప్పేం కాదు రావడం. మీ యొక్క సమర్థత, భక్తి లేకపోవడం ఇంతవరకు వెళ్ళిపోకండి. అమ్మవారి చక్రం గతో వస్తేనే మన వల్ల అవ్వదు. ఆ భూమి తట్టుకోలేదంటే మన శరీరం ఎంత తండ్రి తట్టుకోలేదు. కాబట్టి ఒక పరివార దేవత అది కూడా మనం తట్టుకోగలిగేటువంటి స్థాయికి తాను దిగి వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిజంగా ఈ విశ్వాన్ని నడిపించేటువంటి చైతన్య స్థితిలో ఉండేటువంటి అమ్మలు అయ్యలు మన దగ్గరకు వచ్చి రేపు రైలు టికెట్ దొరుకుతుందా, నాకు తలపోటు వస్తుంది, సాధన చేస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, లేదా ఆవలిందులు వచ్చేస్తున్నాయి అంటే, లేదే బంగారు ఇలా చెయ్యి అని చెప్తా ఉంటుందా? ఉండదు. పరివార దేవతలు ఎక్కువసార్లు సమాధానం. నేను నొచ్చుకోకూడదు. పరివార దేవతలు మాత్రం అందరికీ కనిపిస్తున్నారేంటి? ఎవరు కనిపిస్తున్నారు పరివార దేవతలు? మీరు మహా ఉపాసకులు లేదా మహానుభావులు, మహాగురువులు అని ఎవరైనా కొందరు గురించి అనుకుంటూ ఉంటారు అనుకోండి. వాళ్ళు కూడా ఒకప్పుడు ఏ పరివార దేవతలు ఉండే ఉంటారు, లేదా ఆ పరివార దేవతల యొక్క ఒకానొక భౌతిక అవతరణతో మీరు కలిసి ఉండవచ్చు, లేదా కలుస్తూ ఉండవచ్చు. అంటే పరివార దేవతలు అంటే కొట్టి పారేయాల్సిన వాళ్ళు ఏం కాదు. మూల చైతన్యం. మరి మూల చైతన్యం అంత త్వరగా కోటలో ఒకరికి. ఎందుకంటే మూల చైతన్యం ఎవరి దగ్గరికైనా, ఎవరి సంసర్గంలోకైనా వచ్చింది అంటే దానికి మహాకారణం ఏదో ఉంటుంది. విశ్వం స్థాయిలో, కనీసం గ్రహస్థాయిలో ఏదో బలమైన ఒక ప్రణాళికలో భాగంగా వస్తుంది. అంతేగాని మన రోజువారీ దైనందిన సమస్యల్ని, దైనందిన సమాధానాల్ని వాటి కోసం రాదు. ఏ మూల చైతన్యమైనా అంతే. అందువల్ల ఈ పూనకాలు అవి అంటే మూల దేవతల యొక్క అంశ కాదు. గ్రామదేవతలు గ్రామదేవతలు అయితే భూమికి చాలా దగ్గరగా ఉంటారు. ఎత్రిక్ అనేది అంటారు దాన్ని. ఆ ఉనికిలో ఉంటారు వాళ్ళు. దాని చేత అంటే వాళ్ళే 25 అడుగులు ఉంటారండి. 25 అడుగులు ఉంటారు. ఒకసారి మా ఊళ్ళో ఒక ఆవిడ బాగా చనువు వదిన అని పిలుస్తూ ఉంటాం. వాళ్ళ భర్త స్కూల్ మాస్టర్, వాళ్ళ అబ్బాయి నాకంటే 3 ఏళ్ళు చిన్నవాడు. బాగా ఎరా పరిచయాలు. అయితే ఈవిడ మరి వదిన అని పిలుస్తాం. ఎలా పిలుస్తుంటే అంతే, పల్లెటూరులో ఏ వరుస ఎందుకు ఉంటుంది, ఈ పిన్ను అవ్వాలి కదా, అలా కాదు. వాడు వాళ్ళ ఇంట్లో పెద్దవాడు, నేను మా ఇంట్లో 4వ వాడినా 3వ వాడినాం కాబట్టి అదే సరే, అది విషయం కాదు. కానీ ఆవిడికి సత్యమ్మ అనేటువంటి దేవి కనిపిస్తుంది. మామూలుగా ప్రత్యక్షంగా ఒకసారి ఇంటికి ఎవరో వచ్చారు ఏదో ప్రశ్న అడగడానికి. వాళ్ళు సరాసరి లోపలికి వచ్చింది ఆవిడ, కొత్త వాళ్ళు వచ్చేసి ఈవిడితో మాట్లాడి వెళ్ళిపోయారు. ఆవిడ తెలిసింది వచ్చింది సత్యమ్మ తల్లి అని.
తర్వాత అడిగింది, అమ్మ నువ్వు వచ్చినప్పుడు ఎలాగా వచ్చావు, పూర్తి రూపం తీసుకు రావచ్చు కదే అని అడిగింది ఈవిడ. రావచ్చే, 20 అడుగులు ఎత్తుంటాను, సర్వాభరణాలతోటి మహాకాంతివంతంగా ఉంటాను, నా చుట్టూ పరివారం ఉంటుంది. ఒక గ్రామదేవ చెప్తుంది ఈ మాటలు. నా చుట్టూ పరివారం ఉంటుంది, నేను గజ్జెల సవ్వడితో నడిచి వస్తుంటే నీ ఇల్లు అదిరిపోతుంది బంగారు తల్లి, భరించలేమమ్మా, రావడం ఎంతసేపే, నువ్వంటే నాకు అంత ప్రేమ లేదు, ఇన్నిసార్లు మాట్లాడతాను నేను రోజులో, రాలేనా, నేను రావడం ఇబ్బంది కాదే, నువ్వు తట్టుకోవడం ఇబ్బంది, చుట్టుపక్కల వాళ్ళందరూ కంగారు పడతారు, ఎందుకు వచ్చిన గోలా అందుటావిడ. అమ్మ, ఒక గ్రామ దేవత అలా చెప్తే పరివార దేవతలు 20 అడుగులు ఎత్తు, సర్వాభరణాలు, చుట్టూ సాంబ్రాణి పొగలు, ఎంతంత వాతావరణంతో ఆవిడ వస్తుంది, మీరు కంగారు పడతారే అంటుంటే, మొత్తం విశ్వాన్ని సంచాలనం చేసేటువంటి మూల దేవతలు మన ముందుకు వచ్చేస్తారమ్మా, రారాదు, అంతవరకు ఎందుకు. ఒకసారి ఎప్పుడు కృష్ణుడు ఏదో సందర్భంలో వచ్చాడు, మాట్లాడుతున్నాం, అక్కడ ఆయన అవతారం గురించి ఏవో చెప్తున్నాడు, ఆయన భగవద్గీత గురించి చెప్తున్నాడు, మా గురువుగారి గురించి చెప్తున్నాడు, ఏవో మాటలు చెప్తున్నాడు ఆయన. నేను ఒకటి గమనించాను, కృష్ణను మొట్టమొదటి కనిపించినప్పుడు ఈవేళ అంటే ఆ పర్టికులర్ దర్శనంలో మొట్టమొదటి ఆయన కనిపించినప్పుడు కర్పూరపు వెలుగులో ఉన్నాడు, కళ్ళు చెదిరే కాంతి, మహా అందంగా ఉంటాడు. సరే, కాసేపటి బంగారు రంగులో ఉన్నాడు. మాటలన్నీ అయిపోయి బయలుదేరి ముందు నేను అన్నాను, ఆయన బయలుదేరడం ఉండదండో, ఆయన చెప్పినట్టు మనకి కాలము దేశం ఉన్నా ఏమిటి, రావడం పోవడం, తెలియడం తెలియకపోవడం ఉంటుందంతే అన్నాడు. ఈవేళ వచ్చేవి కదా అన్న మాట గురించి. సరే, మన కథలో వెనక్కి వెళ్ళిపోతే, బంగారు రంగు కాంతిలో ఉన్నాడు. మొత్తం నేను అలా నిలుపుకున్నాను, సహనంగా ఉన్నాను. మళ్ళీ మధ్యలో ప్రశ్న ఏంటి, అది ఒక మహాప్రవాహంగా సాగుతోంది సంభాషణ. మధ్యలో పిడకలు పెట్టింది కదా, ఆగి ఇంకా అయింది ఈ సెషన్ అనుకున్న సందర్భంలో అన్నాను, కృష్ణ, ఇందాక వచ్చినప్పుడు ఒక కాంతిలో ఉన్నావు, ఇప్పుడు ఒక కాంతిలో ఉన్నావు, నేను తేడా చూస్తానా అన్నా. లేదయ్యా, నేను వచ్చింది తెల్లటి కాంతిలోనే వచ్చాను, నీకు ఇబ్బంది అవుతోంది, అందువల్ల బంగారు కాంతిలోకి మారాను అన్నాడు. తెల్లటి కళ్ళు చెదిరే అందమైన కాంతి, అని కళ్ళు ఎదిరితే చూడలేకపోవడం ఉండదు. వాళ్ళు మనం దర్శనం పొందాలి అనుకున్నప్పుడు కోటి సూర్య సమప్రభ అన్నట్టుగా అంతటి ప్రభ ఉన్నా కానీ మనం చూడగలుగుతాం. మన చక్షువులకి ఆ శక్తి ఇస్తారు. సరే, ఇంతకీ ఆయన అలా శక్తి దించుకున్నాడు, ఆ కాంతి యొక్క తీవ్రతను తగ్గించాడు. అలా మామూలుగా ఒక సూక్ష్మలోకంలో అయ్యే దర్శనానికే స్వామి కాంతి మార్చాడు, దుర్గమ్మ కాంతి తగ్గించింది. మన చర్మచక్షులు కనిపించే వాళ్ళకి ఆ పూర్తి రూపంతో వస్తారా, అది పూనకమైన మరొకటైనా. కాబట్టి అలా ఉండదు, వాళ్ళ పూర్ణ చైతన్యాలు కావవి, నొచ్చుకోకండి. అదే మళ్ళీ చెప్తున్నా, చిన్న విషయం కాదు. మన ప్రశ్నలకి వాటికి మన ముఖ్యంగా ఉద్విగ్నత అంటే భావంతో ముడిపడినటువంటిది పూనకం. అంటే పూర్తిగా తలాల గురించి మాట్లాడుకోవస్తే మొదటి 3 తలాల్లోనూ నియమితం అయిపోయింది. దేవతలు అలా ఉండరు 3 తలాల్లో, అంటే 3 తలాలకి ముడిపడి ఉండరు, వాళ్ళు ఇంకా పైనే ఉంటారు, చాలా పైన ఉంటారు. అంచేత కొద్దిగా అలాంటి భావన కాకుండా వాళ్ళు అలాగే వస్తారు, కానీ వాళ్ళ యొక్క అంశరూపాలు అని మాత్రమే మీరు అర్థం చేసుకోండి. గాయత్రి అడిగింది, ఆవిడెవరు అడిగారు, గాయత్రి, సత్యవాణి, వీళ్ళ పేర్లే జ్యోతమ్మ, వీళ్ళ పేర్లే వినిపిస్తూ ఉంటాయని. సరే, సమాధానం చెప్పాం. కానీ ఇందుకే గాయత్రి ధారాశ్లోకాస్ అనే పేరుతో కనిపిస్తుంది డిస్ప్లే నేమ్తో. ఆ పిల్ల అడిగింది, నాయన ఈ సేవ, సమర్పణ, సాధన అన్నీ ఉండాలి తరించడానికి అని.
అమ్మాయివి సాధనలో మార్గాలే సేవ, సమర్పణ. ఏం తల్లి? సాధనలో భాగమే సేవ, సాధనలో భాగమే సమర్పణ. ఇప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళాం మనం, సేవ చేయాలి. కృష్ణుడు చెప్తాడుగా, సేవ చేత ఒద్దికైన ప్రశ్నల చేత గురువుని అడిగి తెలుసుకోవాలి విషయాలు. ఆయన జ్ఞాన ఘన ఏమంటుందండి, జ్ఞానఘనుడు ఏదో అంటారు కదా గురువుని. అలాగా జ్ఞానం ఘనీభవించి మూర్తిభవించినటువంటి వ్యక్తి, మానవ రూపంలో ఉన్నటువంటి జ్ఞానం అనుకో, ఆయన్ని సేవ చేతే ఏనాడు ఇక్కడే అనాదిగా మన గురు శుశ్రూష చేసే జ్ఞానం తెచ్చుకుంటాం. సేవ లేకుండా ఎలా అవుతుంది? పోనీ అమ్మ దగ్గరికి వద్దాం, అమ్మో అయ్యో, అక్కడైనా పూజ ఏమిటి? సేవేగా పూజ. వాళ్ళకి రకరకాల ఉపచారాలు చేస్తాం. ఉపచారాలు అంటే సేవలే కదా తల్లి. అది లేకుండా సాధన ఎక్కడుంది? అంటే నువ్వు దైవం దగ్గరకు వచ్చేసరికి నువ్వు సేవ చేస్తున్నావు పూజ రూపంలో. లేదు గురువు దగ్గరకు వచ్చావు, అయినా సేవ చేస్తావు. కాదు, ఇంకా కొంత బేసిక్ లెవెల్. అదేమిటి బేసిక్ లెవెలు అంటే సంఘ సేవ చేస్తాం మనం. ఎవరో అన్నారమ్మా ఎక్కడో, అంటే ఎగ్జాక్ట్ అది ఇంగ్లీషు ఆ సేయింగ్ నాకు గుర్తులేదు, కానీ మానవ సేవ అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో అతి చిన్న మెట్టు. మరి వివేకానందుల వారు మొత్తం అంతా రామకృష్ణ మిషన్ అంతా కూడా మానవ సేవే మాధవ నడిపించాడు కదా. ఎవరు చేయించాడు? అది సామాన్య ప్రజల చేతే చేయించాడు. ఆయన లోపలికి వెళ్ళిపోయి సాయంత్రాలు మామూలుగా నరసింహమంత్రం ఏదో చేసుకునేవాడు. ఆయన 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 చెప్పాలి, ఆయన చేసుకునేవాడు. నరసింహమంత్రం ఉండేదని చెప్పుకున్నారు, నాకు సరిగ్గా గుర్తులేదు, ఎక్కడో చదివాను నేను. ఆయనకు నరసింహుడు ఇష్టంట వివేకానంద స్వామికి. బెంగాల్లో కరువు వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంసని ఎవరో అడిగారట, మీరేం చూడరా అని. నాకు దేవుడి కంటే ఎక్కువ తెలుసా, నాకు దేవుడి కంటే ఎక్కువ తెలుసా అన్నట్టు. ఆయన ఏం చేయలేదు, ఆయన శక్తిని ఏం వాడలేదు. అయితే మహాత్ములు వాడతారు. మరి ఎప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఎప్పుడు కాదు? ఎక్కడికో వెళ్ళిపోతున్నాను కాకండి, అక్కడే వస్తాను. కాకపోతే కాస్త ముఖ్యమైన విషయం కదా అని ఒక్కసారి స్పృశించానంతే. కొందరు మహాత్ములు చేయిస్తారుగా, విశాలమైనటువంటి జన సమూహానికి ఏదైనా కష్టం వస్తే చూస్తారు. అది ఏమవుతుందంటే ఇన్నర్ వరల్డ్స్ నుంచి, అంటే అంతర్లోకాల్లోంచి వాళ్ళకి స్పష్టమైనటువంటి వర్తమానం వస్తుంది, మీరు కలగజేసుకోవచ్చు. నాకు చాలా ఆప్తురాలైన ఒక మనిషి, ఆ మనిషికి చదువు, పెళ్ళి, ఎటువంటి ఇంట్లో పెళ్ళి అవ్వాలి, ఎన్ని విషయాలు నేను దైవాన్ని అడిగేవాడిని, అమ్మవారిని. ఒకానొక స్థితికి వచ్చేసరికి అమ్మవారు ఉంది, ఆ మనిషికి చాలా చేసావు. తను కూడా సాధనలోనే ఉండగా నువ్వు మొత్తం అన్ని కంఫర్ట్స్ క్రియేట్ చేస్తే తప్పులు చేసేది ఎప్పుడు, దిద్దుకునేది ఎప్పుడు? అంటే తప్పులు చేయమనే ఉద్దేశమా? కాదు, తప్పటడుగులు ఒకసారి వెయ్యనివ్వాలి పసిపాపని కదా. అది అంచేత దైవాలు అలా వర్తమానిస్తారు, ఇంకేం చేయకు వాళ్ళకి అని, ఇంకేం చేయకని. మన దగ్గర కూడా కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉంటారు, నాకు ఇలా కష్టం అది, ఫలానా కష్టం అది, వాటి చాలాసార్లు చెప్పాను నేను ఎటువంటి ప్రతిస్పందన లేకుండా అది జరిపేస్తాను ముందుకి. ఓ 15 సార్లు ఎవరో నాకు ఒకే మెసేజ్ పంపిస్తారు, బాబోయ్ కొమ్ములి పోదని దయచేసి చూడండి అని. అప్పుడు చూస్తాను, ఇంక తప్పట్లేదు, పోనీ ఏమైనా ప్రయత్నం చేద్దామని. ఏదో కనిపిస్తుంది, ఫలానా సొల్యూషన్ చూడండి అమ్మా అంటాను. అది ఇప్పుడు సాధ్యం కాదు అన్నట్టుగా చెప్తారు. అప్పుడు నేనేం చేయాలి? వాళ్ళకి ఆ యోగం లేదు, అప్పుడు
నాకు అందుకే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అనిపించలేదు. మరీ పెర్సిస్టెంట్గా ఉన్నారంటే దాని మీద ఒత్తిడిగా ఉన్నారు, ఎలాగైనా మార్గదర్శకం కావాలని. తీరా ఇస్తే వాళ్ళకి అప్పుడు ఆ కర్మ కనుక ఇంకా దాటే యోగం లేకపోతే వాళ్ళు చేయాలనిపించదు. కాబట్టి అది కూడా ఒక రకమైన వర్తమానమే అంతర్లోకాల్లోంచి. కాబట్టి అలా మహాత్ములైన వాళ్ళు అటువంటి వర్తమానాలను బట్టి ఒక్కొక్కసారి చేస్తారు, ఒక్కొక్కసారి చెయ్యరు. రామకృష్ణ పరమహంస అయితే చాలా స్పష్టంగానే చెప్పేవాడు, పరమాత్మకి నాకంటే ఎక్కువ తెలుసు అని. మరి వివేకానంద ఏం చేశాడు చెప్పానుగా, ఆయన చేసింది హయ్యర్ లెవెల్ ఆఫ్ సాధన, ఉన్నత చైతన్య స్థితికి సంబంధించిన సాధన చేసేవాళ్ళ కోసం ఆయన ఏం చేయించలేదు. ఒక విశాలమైన జనసమూహానికి కొందరి చేత ఉపయోగపడేటువంటి సేవ చేయించాడు ఆయన. కాబట్టి సేవ కూడా అక్కడ మానవ సేవ అనేటువంటి సేవ కూడా సాధనలో భాగమే. ఇంకా సమర్పణ అన్నారనుకోండి, ఒక్కటే లెక్క. మా సమర్పణ అంటే నిరోధం లేకుండా ఉండడమే. అమ్మాయి ఎవరైనా చెర్నాకోలా పెట్టి కొట్టారనుకోండి, బాధ ఇది. నిరోధం ఏమిటంటే చెర్నాకోలా లాక్కుని కొట్టినట్టు తిరిగి కొట్టడం, అది నిరోధం ఉండడం. ఏమ్మా, కాబట్టి ఒక కష్టం కలిగితే బాధపడం. గురువు మన్ని నిష్కారణంగా తిడతాడు. అంటే నిష్కారణం అనే పదం ఎందుకు పడుతుంది, మనకి కారణం తెలియదని. కర్మ జన్మ చూడగలిగినట్టు గురువుకి తెలియదా ఏంటి? తెలుసు, కానీ మనకి తెలియదు. ఆయన అక్షుడు పక్షుడు తిట్టేస్తాడు, అసలు అక్కడ సందర్భం ఉండదు. కాఫీ తెచ్చిపెట్టండమ్మా అంటాడు, కాఫీ తెస్తారు. నేను చచ్చిపోయాను సేపు, నేను వచ్చి అడిగితే కాఫీ ఇవ్వవా? ఇదే నువ్వు గురువు చేసేది. నీ శ్రాద్ధం పెడితే కానీ ఇంకేం ఉపయోగం లేదు నీకు. నువ్వు చచ్చినా కానీ జన్మాలకి నీకు ఉత్థానం లేదు. గురువుకి ఏం కావాలో తెలుసుకుని చేయాలి. ఎంత తెలియదు నీకు. నీ బతుకే కాఫీ పెట్టడం, అది కూడా సరిగా చెయ్యవు. నీకు మాత్రం ఉన్నత ఆధ్యాత్మిక తలాలు కావాలి. ఎందుకు వస్తారు మా ప్రాణానికి? ఇలా తిట్టాడు అనుకో, నీ మొహం తగలేదా దిక్కుమాలి గురువు అని చెప్పి పోవా? పోరాదు. అందున స్పష్టంగా మన తప్పు లేదు అని తెలిసినప్పుడు మన మీద నిష్కారణంగా ఆయన వర్షం కురుస్తున్నాడు, తిట్ల వర్షం. దోసిలి ఒగ్గి నుంచోండి. కొత్తలో తెలియకొకసారి మా గురువు ఏదో తిడుతుంటే, అది కాదండి అసలు మీరు వింటలేదన్నమాట అసలు అని చెప్పాను. ఏదో అనబోయాను. నోరు మూసుకుని తిడుతున్నప్పుడు తిట్టించుకో అని గట్టిగా అరిచాడు ఆయన. ఇది ఎక్కడికి వాళ్ళరా బాబు, నాకంటే 8 ఏళ్ళు 9 ఏళ్ళు చిన్నవాడు అడ్డగోలుగా తిడుతున్నాడు నన్ను అనుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత, అలా ఆపకూడదు స్వామి, పడిపోని వాళ్ళే అన్నారు. ఎప్పటికీ మొహం ఎర్రగా అయిపోయింది అది. అలా అవ్వకండి, రంగులు బాగానే ఇవ్వకండి. ఏదో కర్మ ఉంది, తీర్చాలి. ఇప్పుడు మీకు కారణాలు చూసి ఎక్కడ తిడతాను నేను? తిట్టాను, పోయింది అది. లేకపోతే కాఫీ ఇవ్వకపోతే కొమ్మ ములిగిపోతుందా? నా కాఫీ కావాలో లేదు మీకెలా తెలుసు? అందులో ఈ టైంలో కాఫీ తాగుతున్నది తెలియదుగా మీకు. తప్పేం లేదు, కానీ తిట్టాలి, ఒక కారణం కావాలి. తిట్టాను. సమర్పణ. వెళ్ళిపోయారు, మట్టే. కాలానికి సమర్పణ. చూడండి, చాలామంది అంటారు ఏమని, కాలంతో ఫ్లో అవ్వండి, కాలంతో ప్రవహించండి. అంటే ఏంటి? కాలానికి మీరు ఎదురు చెప్పకండి. చెప్పగలమా కాలానికి ఎదురు? కానీ ఏడిచి గగ్గోలు పెట్టేస్తాం అనుకోండి, దాన్ని ఆపుకునే సర్వవిధమైనటువంటి మానవ ప్రయత్నాలు చేస్తాం మనం అనుకుందాం. కాలానికి ఎదురు నిలిచినట్టే. కాలంలో ఘటించేటువంటి ఘటనల వల్ల మనకి బాధ కలగదా, దుఃఖం కలగదా? అది మన సాధనని ఆపరాదు. ఇంకా నా వల్ల కాదు, ఇన్ని కష్టాలు వస్తే దిక్కుమాల సాధన, ఇదేం సాధన, వదిలే అని వదిలేసాం అనుకోండి, సమర్పణ లేదు. మరి ఏం చేయాలి? బాధ ఉన్నా సరే కాలాన్ని గౌరవించండి, గురువుని గౌరవించండి, దైవాన్ని గౌరవించండి. గౌరవించడంటే ఏం లేదు, వాళ్ళు చేసిన పని సమ్మతించండి. మళ్ళీ చెప్తున్నాను,
సమ్మతించడం అంటే భలే ఉందండి, అవునా, నా పరీక్ష పోయిందా, బ్రహ్మాండం స్వామి, అంతా మీదయ్యా, అంత లేదు, అంత అంత లేదు. రావాల్సిన కోట్లాది రూపాయల కాంపెన్సేషన్ రాదు. మీ యజమాని చెప్తాడు, నీకు నేను పేపర్ మీద ఏమీ ప్రామిస్ చేయలేదు కదా, నేను నీకేం ఇవ్వను అంటాడు. అలా కాదు కదా, ఆఖరిలో ఎప్పుడో ఇస్తాను అంటే ఏం చేస్తారు? మీ గురువు ఏం సాయం చేయడు, మీ దైవం ఏం సాయం చేయడు, మీరు ఉపాసించే దైవం ఏమీ సాయం చేయడు. ఏం చేయాలి? ఎంత పాటి చేయకపోతే మీరెందుకు, ఈ దేవుడు ఎందుకు గురువుని వదిలేస్తారా? వదిలేస్తే సమర్పణ లేదు. మరేం చేయాలి? కష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది. వాళ్ళ కళ్ళు ఎదురకుండా, అమ్మ ఎదురకుండా, అయ్య ఎదురకుండా, మీ గురువు ఎదురకుండా మీరు దిక్కుమాల నగచాట్లు పడతారు. వాళ్ళు ఉదాసీనంగా చూడనట్టుంటారు. అప్పుడు కూడా మార్గాన్ని వదలకుండా ఉండాలి. సమర్పణ అంటే ఏమీ లేదు, కష్టాలు వస్తే తల్లడిల్లిపోకుండా ఉండలేము, కానీ మార్గం వదలకుండా ఉండడమే సమర్పణ. మా గురుగారు అంటూ ఉంటారు, మార్గం వదిలిపెట్టి వెళ్లకుండా ఉంటే మీరు ఎన్ని విధమోహాలు పెట్టినా పర్లేదు స్వామి, ఎన్ని విధమోహాలు పెట్టినా పర్లేదు స్వామి, మార్గం వదలకండి అంతే. నవ్వుతున్నాను కానీ కళ్ళంపడి ఎత్తుడు తిరుగుతుంది, సులువుగా ఉండదు, సులువుగా ఉండదు. సమర్పణ అది. ఇందులో ఏది మానేస్తారమ్మా? సేవ మానేస్తారా, సమర్పణ మానేస్తారా? గాయత్రమ్మ చెప్పండి. సాధన కూడా అన్నారు, అది అది ఆ పదం అది కాదు. ఎందుకంటే సేవ సమర్పణ రెండూ కూడా సాధనలో భాగాలే. ఏమ్మా, ఇప్పుడు పాండవులు ఉన్నారు, వాళ్ళు బతుకు చూడండి, వాళ్ళు కాలానికి ఎదురెళ్ళకపోవడం అంటే వాళ్ళకి జరిగినంత దరిద్రాలు ఎవరికైనా జరిగాయమ్మా? ఒక్కొక్కరు ఎంతటి సమర్థులు. 5గురికి ఒక్క పెళ్ళం ఏంటమ్మా పరమ నికృష్టం. కాకపోతే అందులో ఆ తల్లి అగ్నిలోంచి పుట్టింది, మానవ యోనిలోంచి ఆవిడ ప్రసవం కాలేదు. అంత దుస్థిత, అంత దుస్థిత. కృష్ణుడు వదిలేరా? నీ మొహం తగలయ్యా, ఒక్కసారి చెప్పావు కాదు జోదంలో ఓడిపోతావని అని చెప్పి తిట్టారా? లేదు, తిట్టలేదు, భరించి వెళ్ళారు. ఆవిడుంది, మీరు నమ్మరమ్మా. మీరు భారతంలో చదువు ఉంటే, అంటే నేను చదవలేదు, ఎవరైనా చెప్తే విన్నాను. ఆవిడ కీచకుడు దగ్గరికి వెడుతుంది, వెళ్ళే ముందు సూర్యుడిని అడుగుతుంది, ఈవేళ వీడు నన్ను ఏదో నా ఒంటి మీద చేసేలాగే ఉన్నాడు, కానీ వీడి ఏమంటారు దాన్ని, వాడి సౌధానికి వెళ్ళి మధుర పట్టు రావాలి, సుధేష్ణాదేవికి రక్ష ఇస్తావా అంటుంది. అలాగే మరి రాక్షసుడిని పంపిస్తాడు. మీరు అర్థం చేసుకోండి, రాక్షసులు అనగానే వాళ్ళు పరమ దుర్మార్గులు, దేవతల వ్యతిరేకం ఇలా పెట్టేసుకోకండి. కొందరు రాక్షసులు, అందరు దేవతలు మనకి అనుకూలం కాదు, అందరూ రాక్షసులు మనకి వ్యతిరేకం కాదు. సరే, ఇందులో కథలోకి వచ్చేస్తే రాక్షసుడు వస్తాడు ఈవిడ సాయానికి, సూర్యుడి పనుపుని. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ మీద చెయ్యి వేస్తాడు కీచకుడు. రాక్షసుడు వచ్చి అడ్డుపడతాడు, వాడు విసిరి కొడతాడు కీచకుడు రాక్షసుడిని. వాడు తిరిగి వచ్చి వీడి కీచకుడితో తలపడ్డాడు, వెళ్ళిపోతాడు అంతే. అదేమిటి, వాడు ఒక అస్త్రం లాంటి వాడు, రెండో ప్రయోగం లేదు ఇంకా. ఓసారి వచ్చి కాపాడబోయాడు, అవలే వెళ్ళిపోయాడు. వాడు నానాభిపత్యం చేశాడు, అమ్మని కొట్టాడు, పాపం ఆ పెదవి పగిలి రక్తం కారని జుట్టట్టు లాక్కెళ్ళాడు. నా దరిద్రం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఆవిడకి అదే కష్టం. సైంధవుడు అదే పని, కీచకుడు అదే పని, దుశ్శాసనుడు అదే పని, అందరూ ఆవిడ ఒంటి మీద చేసేద్దామనే. కృష్ణుడు వదిలిందా? ఒకసారి ఎప్పుడో గొడ్లు ఇచ్చా, నీ మొహం కొత్త సంతకెళ్ళా గొడ్లు ఓడదీస్తుంటే, తర్వాత కీచకుడు వచ్చినప్పుడు ఏం చేయలేదు, సైంధవుడు వచ్చినప్పుడు ఏం చేయలేదు. అందా? ఎవరెవరు కాచారు, ఎవరు కాచినా కృష్ణుడు కాచినట్టే. అదే లెక్క. అవును, మరి అదే లెక్క. పాండవులు పడిన కష్టం అంతటి మాయ స్వయంగా తన అదుపాజ్ఞంలో ఉండేటువంటి
లేదా ఆయన సహాయంగా ఉండేటువంటి కృష్ణుడు అక్కడ కాపాడాడా? అందులో ఏమంటుంది దాన్ని, జూదంలో ఈయన తలుచుకుంటే శకుని వేయగలడా? అది చెప్తారు కదా, నన్ను ఎందుకు వదిలేసావు అంటే నువ్వు నన్ను పిలవలేదు లోపలికి అన్నట్ట ధర్మరాజుతో. ఇది ఎక్కడ భారతంలో ఎక్కడో నాకు తెలియదు. ఇలా వదిలేసేవాడు మమ్మల్ని అంటే, ద్యోత గృహానికి వెళ్ళేటప్పుడు నువ్వు నన్ను పిలవలేదు అన్నట్టు. అదే నీకు తెలుసు కదా. ఎదిగిన వాళ్ళు ఏమంటారంటే, పిలవడము అంటే మనస్సులో ఉండడానికి పిలవలేదు, ఆయన సలహా తీసుకోలేదు, తనకి ధర్మం అని నిర్ణయించాడు, తను అనుకున్నాడు ధర్మం అని. ద్యోతక్రియడికి పిలిస్తే నేను పెడతాను అతనికి ఒక నియమం, తన నియమాన్ని తాను పాటించాడు. అక్కడ సమర్పణ లేనట్టే. కృష్ణుడు అడుగు ఉండాలి, బావ ఏం చేయమంటావని. ఆడద్దని చెప్పేవాడేమో మనకు తెలియదుగా. అయితే యుద్ధం జరగాలి కదండి. యుద్ధం జరిగించాలంటే కృష్ణుడికి 1000 మార్గాలు ఉన్నాయి. చెప్పండి, భారత యుద్ధం ఎందుకు జరిగింది? ఆయన తన వ్యక్తిగతమైనటువంటి మాట, భీష్ముడు నేను మాట ఇచ్చాను, నేను పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకుంటే గోల్ లేదు, భారతమే లేదు. తను ఎవరినో కాపాడించి గురువుతో దెబ్బలాడాడు. ఆయన యుద్ధం చేశాడు, ధర్మం కోసం చేశాడు అని చెప్పుకుంటాం, బాగానే ఉంది. ఇంకో మార్గం చూడవలసిన సమర్పణ ఎక్కడ? పాండవులు సమర్పణలో ఉన్నప్పుడు ఎప్పుడూ వాళ్ళు రక్షించబడ్డారు. కాబట్టి సేవ, సమర్పణ రెండూ కూడా సాధనలో భాగమే. అవి లేకుండా ఎదరికి వెళ్ళేది ఏమీ ఉండదు. ఇందులో ఒక్క మాట చెప్పి ముందుకెళ్తాను నేను. మొట్టమొదటి యుద్ధం రామచంద్రమూర్తి చేసేది తాటకతో. అప్పటి యుగ మర్యాద ఏమిటి? ఆడవాళ్ళని చంపకపోవడం. గురువు ఏం చేయమన్నాడు? తాటకని చంపమన్నాడు. అవునా? ఎంత అపప్రదయం అని చెప్పి భయపడి ఉంటాడు రావణం తిరగడం. అందులో రాముడు ఏమిటి? ధర్మం ఏముంటే దానికే పెడతాడు. మరి గురువు చెప్పాడు, ధర్మం లేదు వలకాడు లేదు, వేసేసాడు అంతే. సమర్పణ. నీకు తెలిసింది ఏమిటో అనవసరం. కాబట్టి ఇంక చాలా తెల్లవాళ్ళు చెప్పచ్చు ఇలాగా. అంచేత సేవ, సమర్పణ రెండూ సాధనలో భాగాలి. అందులో ఏది లేకపోయినా సాధన సాగదు తల్లి. ఏమ్మా? ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఉంది ఈ పూటకి. డాక్టర్ ఆస్ట్రో హీలర్ ఎవరో ఒక ఆవిడ అనుకుంటాను, ఆడవిడే అనుకుంటున్నాను. ఆవిడ ఒక ప్రశ్న వేశారు. ఆవిడ ఏమంటారంటే, సాధనలు లేని వాళ్ళకి సహాయాలు అందుతున్నాయి కదా. ఇప్పుడు దేవుణ్ణి మనం కోరిక కోరుతాం సాధనలో ఉన్నప్పుడు. 30-30 సార్లు కోరిక తీరదు. అదే ఏ సాధన బొంగు ఏముండదు. మామూలుగా రికామీగా ఊరికే దండం పెడతాడు, అయిపోతాయి పనులు. ఎంతోమంది మనం వింటాం కదా, తిరుపతి మేము ప్రతి ఏడాది వెళ్తాం కుటుంబంతో సహా. వాళ్ళని విక్రించట్లేదు బాబోయ్, అలా అనుకోకనే. విక్రించడం కాదు, అలా అంటారు చాలామంది అంటారు, మేము ప్రతి ఏడాది స్వామికి కళ్యాణం చేయించుకుంటాం. మేము అలా అడిగితే చాలు స్వామి పాపం అలా చేసేస్తూ ఉంటారు. మా పెద్ద పిల్లాడికి అమెరికా వెళ్ళాలి, లాస్ట్ మినిట్లో వీసా దొరకదేమో అనుకున్నాం. స్వామి నువ్వే దిక్కు, ఇంక మళ్ళీ తిరుపతి రానంతే, నువ్వు రాకపోతే ఆగిలింది. పిచ్చివాళ్ళం కదా. స్వామి చెప్తాడు ఈయన, ఈ మాట కనుక నువ్వు మా పెద్ద అబ్బాయికి వీసా ఇప్పించకపోతే నీకు నాకు రామ్ అని హఠాత్తుగా ఎవరో సహాయం చేస్తారు, వీసా వచ్చేస్తుంది. స్వామివారి దయ్యండి అది. ఇంకా నాకు ఆయన కొనిచ్చాను పుచ్చుకొని నేను ఆఖరి స్వామికి రానన్న కొండకి పాపం అప్పుడు వీసా ఇచ్చి వెళ్ళేవండి. వెళ్తారు మనకు అనిపిస్తుంది, నీతో పదే అలా బెదిరిస్తే కూడా అయిపోతాయి. వెంకటేశ్వర స్వామిని బెదిరించచ్చా? అదేంటి అలా ఉంది?
మొక్కు తీర్చకపోతే తొక్క తీసేస్తాడంటారే స్వామి, ఆయన ఎదిరించాడు ఈయన. బాగానే ఉంది. ఆయన తర్వాత అండి ఆయన పక్క భూములన్నీ కలిపేసుకుంటాడండి. మొత్తం పక్కన బోకు భూములు అన్నీ కలిపేసుకుంటాడు. కలిపేసి తన సైట్లు వేసేసుకుంటాడు. ఆయనకి ఏం జరగదండి, ప్రతి ఏడాది తిరుపతి వెళ్తాడు. అంటే అదేనండి, వాళ్ళే కాపాడబడతారా? ఇలా తెల్లవారులు ఇవ్వగలను ఉదాహరణలు. మీకు జగ్గి వాసుదేవ్ గారు, మళ్ళీ ఎవరు కోపాలు తెచ్చుకోకండి, జగ్గి వాసుదేవ్ గారు మరి బతుకున్న గురువులు అంటే మనం గౌరవించలేం కదా, అందుకని బోళ్ళని చూపిస్తాం. అని పెళ్ళని చంపేసాడు, ఇంకోదే చేసేసాడు, అయితే ఫలానా వాళ్ళతో సంబంధం ఉంది, ఇలాంటి మనకి అక్కర్లేనివన్నీ ఏకరు పెట్టి ఆయన విరోధం చేస్తాం. ఎవరికి పోతుంది? ఎవరికి పోతుంది? నిజంగానే అన్ని పనులు చేశాడు అనుకుందాం కాసేపు. ఆయన మీకు చేసేది మంచిగా. సరే, ఎనీవేస్ జగ్గి వాసుదేవ్ గారి కథ కాదు కానీ, ఆయన ఇంటర్వ్యూలో ఒకసారి ఒక విలేకరు అడిగాడు, ఈ మాట కూడా పూర్వం చెప్పాను నేను, ఇన్ని మహిమలు, ఇన్ని అద్భుతమైన విషయాలు మీ దగ్గర బ్రహ్మచారిగా చేరిన వాళ్ళకి రోజూ అద్భుతాలే కదా అంటే నవ్వాడు ఆయన. ఒకలాగా నవ్వుతాడు, బాగా నవ్వుతాడు ఆయన. నవ్వి, ఒక్కసారి బ్రహ్మచారి అయిన తర్వాత చుక్కలు చూపిస్తాం అన్నాడు. ఇదే పదం, చుక్కలు చూపిస్తాం. తెలుగులో కాదు, ఆయన ఇంగ్లీష్లో అర్థం వచ్చి మాట చెప్పాడు. సాధనలో ఉండేటువంటి బ్రహ్మచారికి ఇలాగ కంఫర్ట్ ఇచ్చేటువంటి ఏ కబుర్లు చెప్పం అన్నాడు. అదేమిటి? ఈ కంఫర్ట్స్ అన్నీ గురువు జాగ్రత్తగానే చూసుకుంటాడు అనేటువంటి నమ్మకం కలిగి సాధనా మార్గంలో రావడానికి అంతే. సాధన కష్టంగానే ఉంటుంది, సాధన దుఃఖంగానే ఉంటుంది, సాధన ఏనాడు సౌకర్యంగా ఉండదు, ఏనాడు సౌకర్యంగా ఉండదు. ఎవరిని చెప్తే నమ్మకండి. మరి దేవుడు అంతే. చివరాఖరికి మనం ఎక్కడికి ఈ సాధన అంతా దేనికి? దేవుడి దగ్గరికి వెళ్ళడానికేనా? దేవుడు కాదు, ఇంకా పెద్ద పదం, భగవంతుడు, దైవం, ఏవో. దేవుడి అంటే మళ్ళీ ఒక రూపంతో పెట్టుకుంటారేమో అని చెప్తున్నాను నేను. ఏం చేద్దండి, ఏ రూపం ఉన్నా ఆ రూపం కంటే పైన రూపం లేని స్థితిలో ఉండేటువంటి దేవుడు తప్పకుండా పెద్దవాడు. పరమదైవానికి రూపం ఏముంటుంది? మిగతావన్నీ మనకి అందుకుందుకు మనకు ఆసరా కావాలి కనుక, ఒక పట్టు కావాలి కనుక ఒక రూపం. సరే, కాబట్టి ఎవరైనా ఇలా కొన్ని జన్మల్లో ఇలా దైవాన్ని మనం ప్రార్థిస్తే, ఆయన మన కోరికలు తీరిస్తే మనలో ఒక ముద్ర పడుతుంది, దైవం రక్షిస్తాడు అని. అటువంటి దైవాన్ని చేరాలి కదా, రక్షించే దైవాన్ని అని అనేటువంటి తపన బయలుదేరుతుంది. తర్వాత ఓసారి తీరి ఓసారి తీరక ఉంటుంది. ఏమో మనం ఏం కర్మ చేసామో, లేకపోతే స్వామి రక్షించడా అంటే ఏమైంది? స్వామి యందు ఒక రకమైన సమర్పణ. ఇంకా స్వామి నువ్వే దిక్కు, చావో రేవో, పాల ముంచిన నీట ముంచిన నీదే భారము దేవా అని పాడేస్తారు కూడా సత్యనారాయణ మహత్యంలో లాగా. అప్పుడు ఏం చేస్తాడు? నీళ్ళలోనే ముంచుతాడు, పాలలో ముంచడు. ఎందుకు? ఒక తమిళ డబ్బింగ్ సినిమా ఉంది, అమ్మోర్ అని. ఇది మన సౌందర్య 95లో వచ్చిన సినిమా కాదు. అది ఎవరో అమ్మాయి పేరేమిటి, బాగానే ఉంటుంది ఆ అమ్మాయి. మా అమ్మాయి కేరళ అమ్మాయి. ఒక్క క్షణం అయ్యో సరే పోలేండి. ఆ అమ్మాయి మన రామాయణంలో సీతగా వేసింది బాలకృష్ణ పక్కనే. సరే గుర్తు రావట్లేదండి, కానీ మొత్తానికి ఆ అమ్మాయి అమ్మవారు. అందులో ఆ అమ్మాయి ఏం అడిగితే అవి అన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది. తర్వాత వాడు ఇంక అమ్మ నువ్వే ఎంతాను నమ్ముతాడు. అన్నీ నమ్మేవా ఇప్పుడు, నన్ను నమ్మేవు కదా అంటుంది. నమ్మే వాడికి ఇచ్చిన మొత్తం మేళ్ళు, కార్లు, బంగ్లాలు అన్నీ దొబ్బేస్తాయి, అన్నీ మాయపోతాయి. వాడు రోడ్డు మీద ఉంటాడు. సినిమా కాబట్టి అలా వెంటనే అయిపోతుంది అనుకోండి, మనకైతే కొద్ది రోజులు పడుతుంది. సరే మొత్తానికి ఆవిడ అంటుంది,
నువ్వు నమ్మే వరకు నీకు అన్నీ ఇస్తాను. ఒకసారి నమ్మిన తర్వాత ఏదైనా అమ్మే అనుకున్న తర్వాత ఇంక ఇవన్నీ అక్కర్లేదులేరా. నీకు అన్ని కష్టాలే ఉంటాయి. నీ కర్మ ప్రక్షాళనై నా దగ్గర చేర్చుకోవాలి కదా నాయన, అంచేత కష్టాలు తప్పవు. కాబట్టి దైవం సాధకులు కాని వాళ్ళకి అన్నీ ఇస్తాడు అన్నదానికి కారణం ఇది. వాడికి దైవం యందు ఆస్థ కలగాలి, వీడు మనని రక్షించేవాడే అనేటువంటి భావన కలగాలి. ఆ తర్వాత సాధన. కుక్క పిల్లకి బిస్కెట్లు వేస్తాం, ఓ చిన్న పని చేస్తే కుక్క బిస్కెట్ ఇస్తాం, తర్వాత దాని చేత పెద్ద పనులు చేస్తాం, అంటే ట్రైనింగ్ ఇప్పిస్తాం. అప్పుడు ప్రతిసారి బిస్కెట్ ఇస్తామేంటి? ఏమో. దానికి మన మాట వింటే బిస్కెట్ ఇస్తారు అని భావం కలగాలి. అలాగే దైవం తన్ని ఆశ్రయిస్తే కాపాడతాడు అనే భావన కలగాలి. అందుకోసం ఒక జన్మ, 2 జన్మలు, ఎన్ని జన్మలు అయితే అన్ని జన్మలు, ఎన్నాళ్ళకి మన జీవుడికి ఆస్థ ఏర్పడుతుందో అన్నాళ్ల పాటు దైవం మన కోరికలు తీరుస్తాడు. మనం సాధన అంటే మళ్ళీ నువ్వు ఇదివరకు నువ్వే కదరా నాయన అన్నావు, ఆత్మగా విడుదలవుతాం పరమాత్మ నుంచి. మొత్తం ఆ యూ షేప్లో మొత్తం ప్రయాణం కిందకంట వచ్చి అన్ని రకరకాల జన్మలు తీసుకుని తగులుడు పోయి తర్వాత మళ్ళీ అబ్బాయి ఇక్కడ కాదు, ఈ సంసారం కాదు అని తెలుసుకుని వెనక్కి ప్రయత్నం చేయడం, ఈ మొత్తం సాధనే అన్నావురా. దాన్ని కొద్దిగా నేను మారుస్తాను పదాన్ని. అది తెలియక చేసే సాధన. ఎదిగి వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి భౌతిక శరీరంలో, భౌతిక మనస్సులో, భౌతిక భావంలో కూడా మనం వెనక్కి వెళ్ళాలి. ఇంకా అమ్మ దగ్గరకో, అయ్య దగ్గరకో, లేదా ఆ రెండూ కానటువంటి అవ్యక్త పరమాత్మ లేదా అరూపకమైనటువంటి పరమాత్మ యందు లీనమైపోవాలి. వెనక్కి వెళ్ళి మన ధామం అది, మన సోర్స్ అది, అక్కడికి వెళ్ళిపోవాలి అనుకొని మీరు భావించి మీరు సాధన మొదలు పెడతారే, దాని సాధన అనుకుంటే అప్పుడు కష్టాలే ఉంటాయి. ఎందుకంటే మన ప్రక్షాళన అవ్వాలి కనుక. మరి అప్పుడప్పుడు నాకు కూడా కొన్ని సుఖాలు ఉన్నాయి కదా, ఊరికే ఊపిరి ఆడడానికి ఏమైనా ఇస్తారేమో అంతే. మీకు ఒకే ఒక ఉదాహరణ ఇది చెప్పిందే వాడు చెప్తాను. నా పుణ్య సంపదలో 90% ఆధ్యాత్మిక ప్రయాణానికి, 10% భౌతికమైనటువంటి సౌకర్యానికే వాడతారు అని చెప్పారు గురుగారు. ఎప్పుడు చెప్పండి. నా జీతంలో 10% కూడా నా వడ్డీ రాదు నా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద. అంటే నాతో ఇక్కడ మీకు దీనగాథ చెప్పట్లేదు సుమా. నాది హైదరాబాద్లోనే అబ్బా అంత జీతమా అనుకునేది జీతం 13-12 ఏళ్ల క్రితం. నెంబర్ నేను చెప్పను కానీ చాలా పెద్ద జీతం. మరి ఏమైపోయింది? 31 అక్టోబర్ 2014కి ఒక జీతం. నవంబర్ 1 నుంచి వెళ్ళాను ఏదో కంటి హాస్పిటల్కి, ఏదో చుక్కలు వేసారు, ఆ బ్లర్ అయింది, మళ్ళీ వెనక్కి రాలేదు, ఏ ఉద్యోగం చేయలేని పనికి రాలేదు. అది పోను ఈవేళ గుమ్మాలు, దీపాలు, కొద్దిగా కిటికీలు అంతే కనిపిస్తాయి. ఇప్పుడు ఎవరిస్తారు డబ్బులు? ఎక్కడి నుంచి వస్తాయి? పాతకు దాచుకునేవు పర్వాలేదు, ఇంటికి వాటికి అందులో ఒకటేం లేదు, కానీ అది చూస్తుంది పరమేశ్వరి. అలా ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఆధ్యాత్మిక సాధనలో లేని వాళ్ళకి దైవం పలుకుతాడు, మనకి పలకడం అంటే వాళ్ళకి పలికే రీతి వేరు, మనకి పలికే రీతి వేరు. ఇది అర్థం చేసుకోండి దయచేసి. అంతేగాని మనకి పలకపోవడం లేదు అంటే మనకేంటే ఆధ్యాత్మిక సాధనలో తెలిసి ఆ సాధన మొదలుపెట్టిన వాళ్ళకి అలా పలకడం ఉండదు. అది కూడా మన మంచి కోసమే. ఒక చిన్నపిల్లాడు ఎల్కేజీలోనో ఎప్పుడో ఉంటే ఇంకా నా కడుపులో బొట్లు వస్తున్నాయి, నేను పడుకుంటాను, నేను చదువుకొని బళ్ళోకి వెళ్ళినంటే కాసేపు ఊరుకోబెట్టి తర్వాత ఎప్పుడో మళ్ళీ బతిమాలి తీసుకెళ్తారు. మీరు 10th ఉండి బళ్ళోకి వెళ్ళంటే దావడ మీద కొడతారు. మీకు ఏ గారం ఉండదు.
మీకు ఏ కంఫర్ట్ ఉండదు. పెద్ద అయ్యే కొద్దీ అలాంటి వెసులుబాట్లు తగ్గిపోతాయి. ఆధ్యాత్మిక సాధనలోనూ కూడా అంతే. మీ సాధన కడకి వచ్చే కొద్దీ మీకుండే సౌకర్యాలు తగ్గించబడతాయి. వేరే మార్గం లేదు అండి. అంచేత అది అలాగే ఉంటుంది. ఎవరికున్నా పోల్చుకొని బాధపడకండి. దైవం యందు విశ్వాసం ఉంచి వెనక్కి వెళ్ళడానికి ఇది ఒక్కటే మార్గం అని గ్రహించి, ఎవ్వరికీ మన మీద శత్రుత్వం లేదని గ్రహించి, అటు గురువుకైనా ఇటు దైవానికైనా లేదని గ్రహించండి. డాక్టర్ మీద ఎంత విశ్వాసం పెడతాం? మనకి మత్తు మందు ఇచ్చినది పీకోసేస్తాడేమో అంటే జైల్లో పెడతాడు వాడిని. అందుకని కాదు, మీరైతే చచ్చిపోతారు కదా వాడు పీకోసేస్తే. మీ ఇంట్లో వాళ్ళు పెడతారు వాడి మీద కేసు, మీరైతే పోవాల్సిందేగా. కానీ మీరు నమ్మరా? గుండె కోసేస్తారంటే కూడా వాడికి 10 లక్షలు ఇచ్చి మరీ పడుకుంటారు బల్ల మీద. అవునా? కానీ ఏమైనా గ్యారంటీ ఉందా? ఎంత ఎక్స్పర్ట్ అయినా బయటకు మీరు జాగ్రత్తగా వస్తాను గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు కదా. మరి దేవుడిని నమ్మండి. దేవుడు తప్పకుండా అన్యాయం చేసి కోవలో ఉండే వ్యక్తి కాదు. మనుషులు చేస్తారు అన్యాయం, దేవుడు చేయడు, గురువు చేయడు. ఆధ్యాత్మిక మార్గంలో అన్యాయం ఉండదు. కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, భరించడానికి సిద్ధపడి రండి. ఈ పూటకింతే. ఇలాంటి కష్టమైన మాటలు చెప్పాను, భయపెట్టాను అనుకోకండి. వాస్తవం అదే. ఎప్పుడప్పుడు తెలియాలి కదా. వేదిక మేము చెప్పేవాళ్ళు మీకు ఇవి చెప్పరు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మార్గంలోకి తీసుకురావాల్సిన వాడు. నాకు ఆ బాధ్యత లేదు. నా అనుభవం పంచుకోవడమే మీతో. అంచేత కర్మ ఎంత గుడిసేది అయిపోతే అంత కర్మ గుడిసేది అయిపోయిందిరా నాయనా అని చెప్తాను నేను. మీరు చూడండి, ఆయన చెప్తారు ఏంటిది, ముకుటధారణ అనేటువంటి సర్గ చదవగానే రామాయణంలో ఆయనకి అన్ని కష్టం, ఒక ఆయన అద్భుతంగా కష్టాలన్నీ తీరిపోయేట. ఇంకొక ఆయన చెప్తారు, అద్భుతంగా తిరిగిపోతుంది ఫలానా చదువుకుంటే, మీకు తీరని కోరిక లేదు, ఫలానా ఊళ్ళో ఫలానా కొండకి ప్రదక్షిణ చేస్తే అడగని వాడిది పాపం, అడిగితే కోరిక తీరకుండా స్వామి ఏనాడు ఉండడు. మీ కొంగులో మీరు కోరిన కోరిక తీరుతుంది. ఎక్కడ తీరుతుంది మహాప్రభో? తీరదు. మీరు ఆధ్యాత్మిక సాధనలో ఉంటే తీరదు అని చేత చెప్తున్నాను. ఇలాగ ఏమనుకోకండి. సరే, ఇంక చాలు, ఈ వేళకి చాలు. ధైర్యంగా ఉండండి. ఎవరికి శత్రుత్వం లేదు, మంచే జరుగుతుంది. ఏమండి? జై గురుదేవ్, జై జగదంబే, స్వస్తి.